ఈరోజు మనం 2024 గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ నుంచి ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్ చూద్దాం రండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, బాల్య వివాహాలను నిర్మూలించడానికి అలీవా వంటి ప్రత్యేకమైన డేటా ఆధారిత విధానాన్ని ఎవరు అవలంబిస్తున్నారు అని అడిగారు. ఇక్కడ ఏంటి ఆన్సర్ అవుతుందో తెలుసా అండి? ఒడిస్సాలోని నయాగఢ్ జిల్లా. ఓకే, ఒడిస్సాలోని నయాగఢ్ జిల్లా అలీవా అనే ప్రత్యేకమైన డేటా ఆధారిత విధానాన్ని అవలంబిస్తుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే మనకి వచ్చేస్తుంది. సెకండ్, నెక్స్ట్ క్వశ్చన్, జొరాస్ట్రియన్లు ఆచారంలో చనిపోయిన వారి మృతదేహాలు కుళ్ళిపోవడానికి వాటిని సహజ మూలకాలు మరియు రాబందులు వంటి స్కావెంజర్ జంతువులకు బహిర్గతం చేయడం కోసం ఉపయోగించే వృత్తాకార నిర్మాణాన్ని ఏమని పిలుస్తారు అని అడిగారు. ఓకే, ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ దక్మా. ఓకే, ఆన్సర్ దక్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డీకు అంది అంటే ఏమని ఇచ్చారు? ఆప్షన్స్ చూద్దాం ఏంటనేది. ఫస్ట్ వన్, కోయా మరియు సవర తెగలలో వినిమయం ద్వారా జరిగే వివాహం, నాగా తెగలలో అపహరణ ద్వారా జరిగే వివాహం, కుకీ తెగలో పరిశీలన ద్వారా జరిగే వివాహం, హో తెగలలో సంప్రదింపుల ద్వారా జరిగే వివాహం అన్నారు. ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే డిక్కు అంది అంటే హో తెగలలో సంప్రదింపుల ద్వారా జరిగే వివాహాన్ని డిక్కు అంది అంటారు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బాలల మరియు కౌమార లేబర్ నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986 దీనిని 2016లో సవరించారు. సమర్థవంతంగా అమలు చేయడం కోసం భారత ప్రభుత్వం ఏ ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేసింది అని అడిగారు. ఓకే, ఆప్షన్స్ చూడండి. ఏంటండి ఆన్సర్? పెన్సిల్. ఓకే, పెన్సిల్ అంటే ఏంటో తెలుసా మీకు? ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. ఓకే, నో చైల్డ్ లేబర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. ఫస్ట్ వన్, డబ్ల్యూపీ స్కాట్ విడాకులను వివాహ సంబంధాన్ని రద్దు చేయడానికి మరియు ప్రతి భాగస్వామికి పునర్వివాహం చేసుకునే హక్కును అనుమతించే సంస్థాగత ఏర్పాటు అని నిర్వచించాడు. సెకండ్ వన్, భారతదేశంలో వివాహ రద్దుకు సంబంధించి 1869లో రూపొందించబడిన మొదటి చట్టం మరియు పార్సీ వివాహాలు మరియు విడాకుల చట్టం అని ఇచ్చారు. థర్డ్ వన్, ఏ భర్త అయినా బాధ్యతారహితంగా ఇంటి నుండి వెళ్ళిపోవడాన్ని, కుటుంబాన్ని తన కోసం వదిలేయడాన్ని ద పూర్ మెన్స్ డివోర్స్ అని అంటారు. ఓకే, స్టేట్మెంట్స్లో ఏవి సరైనవి అని అడిగారు. చూసుకోండి, ఏవి సరైనవి అని అడిగారు. ఇక్కడ మనకు 1 and 3 సరైనదండి, అంటే ఆప్షన్ 3 ఇక్కడ కరెక్ట్. ఓకే, ఇక్కడ చూసారా 1869లో వచ్చిన చట్టం ఏంటో తెలుసా? ఇండియన్ డైవర్స్ యాక్ట్, పార్సీ వివాహాల యాక్ట్ కాదు. సో అందుకే ఇది రాంగ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్ర మరియు సీమ భార్యాభర్తలు. కృష్ణ మరియు మాధవిలు రవీంద్ర సీమల పిల్లలు. మాధవి హరీష్ను వివాహం చేసుకుంది మరియు జ్యోతి మాధవి హరీష్ల కుమార్తె. అప్పుడు ఏకరక్త బంధుత్వం ఎవరి మధ్య ఉంటుంది అని అడిగారు. ఇక్కడ క్వశ్చన్ చూసారా, మనకి రీజనింగ్లా ఉంది, లాజికల్గా, బట్ సంబంధాల గురించి అడిగారు కాబట్టి సొసైటీ కిందకి వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ ఏంటవుతుందంటే కృష్ణ అండ్ జ్యోతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సచార్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఈ క్రింది ఏ ముస్లిం సమూహానికి హిందూ ఓబీసీల మాదిరిగా అదనపు శ్రద్ధ అవసరం ఉంది అని సచార్ కమిటీ సిఫార్సు చేసింది అంటే ఇక్కడ చూసారా, ఆప్షన్స్ చూడండి. అజ్లఫ్, అర్జల్, అష్రఫ్, షేక్ మరియు సయ్యద్ అని ఇచ్చారు. ఆన్సర్ అజ్లఫ్. ఓకే, అజ్లఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం మరియు వారి పునరావాస చట్టం 2013 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ రోబోట్ను ఉపయోగించి భారతదేశం మాన్యువల్ స్కావెంజింగ్ ఉపాధిని నిషేధించవచ్చు? ఓకే, ఆప్షన్స్ కెంపా, వ్యోమిత్ర, బండికూట్, మానవ్సుద్. ఆన్సర్ ఏంటంటే అండి బండికూట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పు షెడ్యూల్స్ కులం మరియు షెడ్యూల్డ్ తెగ అట్రాసిటీల నిరోధక చట్టం 1989లోని కఠినమైన నిబంధనలకు పలుచన చేసిందని ఆరోపించబడింది అని ఇచ్చారు. ఓకే, ఏ కేసో తెలుసా? ఒకసారి ఆప్షన్స్ అయితే చదవండి. ఏ కేసు వస్తుందండి? ఇక్కడైతే మనకి ఆన్సర్ వచ్చి సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్,
హిందూ మతం నుండి తమ మతాన్ని ఇస్లాం మరియు క్రైస్తవ మతంలోకి మార్చుకున్న ప్రజలను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అని అడిగారు. ఎవరు ప్రారంభించారండి? బ్రహ్మ సమాజం, సత్యశోధక సమాజం, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజం. ఆన్సర్ ఏమవుతుందండి? ఆర్య సమాజం. శుద్ధి ఉద్యమం ఎవరు? ఆర్య సమాజం చేపట్టింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అక్టోబర్ 2, 2023న దివ్యాంగుల కోసం ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక క్రీడా శిక్షణా కేంద్రం ది అటల్ బిహారీ వాజ్పేయి ట్రైనింగ్ సెంటర్ ఫర్ డిజేబిలిటీ స్పోర్ట్స్ ఎక్కడ నిర్మించబడింది? ఓకే, ఏ స్టేట్లో నిర్మించబడిందండి? ఆన్సర్ వచ్చి గ్వాలియర్, మధ్యప్రదేశ్లో నిర్మించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని అంటే ఇక్కడ చూసారా మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతున్నట్టే కదా. ఇండియన్ సొసైటీకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో ఉంది అని అర్థం. పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ మనకి స్కీమ్స్ ఏవైతే కొత్తగా తెస్తున్న స్కీమ్స్ కానీ సొసైటీ కోసం, సమాజం కోసం ఏవైతే ఉపయోగపడుతున్నాయో ఆ స్కీమ్స్ అన్నీ మనకి ఇక్కడ ఇంపార్టెంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని గిరిజన వర్గాల సామాజిక, ఆర్థిక, ఆరోగ్యం మరియు విద్యా స్థితిగతులపై ఉన్నత స్థాయి కమిటీని 2013లో ప్రధానమంత్రి కార్యాలయం ఎవరి అధ్యక్షతను ఏర్పాటు చేసింది అని ఇచ్చారు. ఇక్కడ 4 ఆప్షన్స్ చదవండి మీరు. ఆన్సర్ ఏమవుతుందో తెలుసా అండి? ఆన్సర్ వచ్చి ప్రొఫెసర్ వర్జీనియస్ క్సాక్సా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఎవరు అన్నారు అని చెప్పి అడిగారు. మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సమాజ ప్రగతిని కొలుస్తాను అని ఎవరు పేర్కొన్నారు ఈ నలుగురిలో? ఓకే, ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రిపుల్ తలాక్పై 2017లో సంచలనాత్మకమైన తీర్పు తరువాత ముస్లిం సమాజంలో అనుసరించే ఏ విడాకుల పద్ధతి గురించి ఇటీవల భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేయబడింది అని ఇచ్చారు. ఓకే, ఇది కూడా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్లోనే ఉంది కదా. ముస్లిం అంటే మనకి సొసైటీలోకి వస్తుంది. సో ఆన్సర్ ఇక్కడ తలాక్ ఈ హసన్. ఓకే, ఏంటండి? తలాక్ ఈ హసన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాతో సహా ముఖ్యమైన నేరాల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి మరియు వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడిన ఐటీ సాధనం ఏది అని ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ చాలా నీట్గా చదువుకోవాలండి. ఓకే, ఆప్షన్స్ అయితే చూడండి ఏమేమి ఇచ్చారు అనేది. ఆప్షన్స్ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చి క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్, CRIMAC, క్రైమాక్. ఓకే, క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆధునికీకరణకు లోనవుతున్న బహువచన సమాజంలో తన గుర్తింపును కొనసాగించడానికి ఒక సంఘం యొక్క రాజకీయ దృఢత్వమే కమ్యూనలిజం అని ఎవరు నిర్వచించారు అని అడిగారు. కమ్యూనలిజం గురించి అడిగారు అనమాట. ఎవరండి? 4 ఆప్షన్స్ కూడా మీరు చదవండి ఏంటేంటి ఇచ్చారు అనేది. ఆన్సర్ వచ్చి ఇక్కడ రాబర్ట్ మెల్సన్ మరియు హోవార్డ్ వోల్ఫ్. ఓకే, భారత ప్రభుత్వం రూపొందించిన వరకట్న నిషేధ చట్టం 1961 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? చూసారా మనకి చట్టాలు ఉన్నాయి. మ్యాక్సిమం మనకి ఇయర్స్ తెలుసు, చట్టాల యొక్క ఇయర్స్. డేట్స్ కొన్నింటూ మనం గుర్తుంచుకుంటాం ఇంప్లిమెంటేషన్, కానీ కొన్నింటూ గుర్తుంచుకోం. అందులో ఒకటే ఇది అనుకోండి. సో ఆ క్వశ్చనే వచ్చింది. 1961 అని చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి అనేది చాలా కొద్ది మందికే తెలుసు. సో ఆన్సర్ ఇక్కడ July 1, 1961. ఓకే, July 1, 1961. చూద్దాం. క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్. 15వ లోక్సభలో ఎన్నికైన మహిళా సభ్యుల శాతం మొదటిసారిగా మొత్తం లోక్సభ సభ్యుల బలంలో 10% దాటింది. రెండవ స్టేట్మెంట్. 17వ లోక్సభలో ఎన్నుకోబడిన మహిళా సభ్యుల ప్రాతినిధ్యం గతంలో కంటే ఎక్కువ శాతం ఉంది మరియు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది అత్యధికంగా ఉంది అని ఇచ్చారు. నెక్స్ట్ స్టేట్మెంట్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొత్తం బలంలో ఎన్నికైన మహిళా సభ్యులు 11.74% ఉన్నారు అని ఇచ్చారు. ఫోర్త్ స్టేట్మెంట్. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 సెప్టెంబర్ 28, 2023న రాష్ట్రపతి ఆమోదం పొందింది అని ఇచ్చారు. ఇక్కడ ఏవి సరైనవి అని అడిగారు. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏవేవి సరైనవండి? ఈ 3 రాంగ్ అండి. 11.74% అని ఇచ్చారు కదా, ఇది రాంగ్. రిమైనింగ్ 3 కూడా కరెక్ట్. అంటే ఆప్షన్ 3, 1, 2 and 4 అనేది కరెక్ట్. గుర్తుంచుకోండి. ఏ లోక్సభలో దాటింది? 15వ లోక్సభలో 10% దాటింది. అది ఇంపార్టెంటే. ప్రజెంట్ మనకి ఎన్నవ లోక్సభ నడుస్తుందండి?
తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, ఎన్నవ లోక్సభ నడుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాషా ప్రాంతీయతపై ఆసక్తి ఉన్న సమూహాల ఒత్తిడితో భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు ఆంధ్ర, కర్ణాటక, కేరళ మరియు మహారాష్ట్రాల ఏర్పాటుపై నివేదిక ఇవ్వడానికి లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ను నియమించారు. ఈ కమిషన్ను ఏ సంవత్సరంలో నియమించారు మరియు దానికి ఎవరు అధ్యక్షత వహించారు అని అడిగారు. చాలా పెద్ద క్వశ్చన్గా అనిపిస్తుంది కానీ ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, ఆన్సర్ ఏమండి 1948 జస్టిస్ ఎస్కే ధార్ కమిటీ. ఓకే, ఫస్ట్ కమిటీ. అవునా కాదా అండి లింగ్విస్టిక్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం ఉద్యమం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. స్టేట్మెంట్ 1, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ AASU నేతృత్వంలో అస్సాం ఉద్యమం 1983 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆప్షన్ 2, అస్సాం ఉద్యమం యొక్క లక్ష్యం వలస ప్రజలను గుర్తించడం మరియు అస్సాంలోని బంగ్లాదేశ్ వలసదారులకు రాజ్యాంగ, శాసన మరియు పరిపాలనాపరమైన రక్షణలను అందించడం. స్టేట్మెంట్ 3, భారత ప్రభుత్వం ఉద్యమ నేతలతో ఒక అవగాహనకు వచ్చిన తరువాత అస్సాం అకార్డ్గా ప్రసిద్ధి చెందిన అధికారిక అవగాహన ఒప్పందం కుదురుకున్న తరువాత అస్సాం ఉద్యమం అధికారికంగా 15 ఆగస్టు 1989 ముగిసింది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏంటండి ఏవి కరెక్ట్ అయినవి అని ఇచ్చారు. ఈ మూడు కరెక్ట్ కాదు. సో ఆన్సర్ పైవేవి కాదు అవుతుంది. ఓకేనా, చూసారా ఎంత పెద్ద క్వశ్చన్, ఎంత పెద్ద స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే ఉంది స్టేట్మెంట్స్. PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇచ్చారు. స్టేట్మెంట్ 1, COVID-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం మార్చి 11, 2020 భారత ప్రధానమంత్రి PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రారంభించారు. స్టేట్మెంట్ 2, PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా పిల్లల సమగ్ర సంరక్షణ మరియు రక్షణను నిరంతరాయంగా అందించడమే కాకుండా విద్య, ఆరోగ్యం, 14 సంవత్సరాల వయస్సు నుండి నెలవారీ స్టైఫెన్ను మరియు 18 సంవత్సరాలు నిండిన బిడ్డకు ఏక మొత్తంలో 10 లక్షలు అందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. COVID-19 మహమ్మారి కారణంగా వారి చట్టపరమైన సంరక్షకుడు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా ఒంటరిగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కూడా ఈ పథకం కింద ప్రయోజనాలకు అర్హులే అని చెప్పించారు. ఇక్కడ ఏది సరికానివి అని అడిగారు. ఓకేనా, ఏవి సరికానివండి అంటే ఈ 3 కరెక్టేనండి, ఇది రాంగ్. ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ రాంగ్ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బలమైన వ్యక్తిగత అనుబంధాల ఉనికి మరియు మరణం అనే వాస్తవం మానవుని గణనకు అత్యంత కలత కలిగించే మరియు అస్తవ్యస్తంగా ఉన్న మానవ సంఘటనలు బహుశా మత విశ్వాసానికి ప్రధాన వనరులు అని ఎవరు పేర్కొన్నారు అని బ్రోనిస్లావ్ మలనోవ్స్కీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏదైనా పరీక్షలో అర్హత మార్కుల సడలింపు లేదా మూల్యాంకన ప్రమాణాన్ని తగ్గించడం మరియు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ సేవలకు ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్ కోసం SC అండ్ STలకు అనుకూలంగా నిబంధనలను రూపొందించడానికి క్రింది ఏ రాజ్యాంగ సవరణ హక్కును అందిస్తుంది? చూసారా ఎంత అంటే డిఫికల్టీగా ఉంది, కాస్త లాజికల్గా ఆలోచించాలి, చాలా దీనిగా ఆలోచించాలి. ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఏమవుతుందండి 82nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దివ్యాంగ జనులకు ప్రయోజనం చేకూర్చేలా సంబంధించిన రంగంలో సహకారం కోసం అవగాహన ఒప్పందం పత్రంపై సంతకం చేయడానికి భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన దేశాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఇది కూడా కరెంట్ అఫైర్స్లో భాగమే కదా, కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా జరిగిన దీంట్లోనే వచ్చింది. ఆన్సర్ వచ్చి సౌత్ ఆఫ్రికా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో కేరళలోని నంబూద్రి మరియు నాయర్ల మధ్య మాతృస్వామ్య చట్టాల ప్రకారం పరస్పరం అంగీకరించబడిన మరియు అనాధికారిక సంబంధం ఏది అని అడిగారు. ఓకే, ఏదండి ఆన్సర్ వచ్చి సంబంధం. ఓకేనా అండి, దాని పేరే సంబంధం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇటీవల కాలంలో ఢిల్లీ హైకోర్టు హిందూ వివాహ చట్టం మరియు యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సమర్థించింది. హిందూ వివాహ చట్టంలోని నిబంధన ప్రకారం తల్లిదండ్రుల వైపు నుండి పూర్వీకుల ద్వారా ఒకరికొకరు సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వారి ఆచారాలు అనుమతిస్తే తప్ప వివాహాన్ని నిషేధిస్తుంది. హిందూ వివాహ చట్టంలో ఏ సెక్షన్లో ఈ నిబంధన ప్రస్తావించబడింది అని అడిగారు. ఇది కూడా కరెంట్ అఫైర్సే. అవునా కాదండి, ఇండియన్ సొసైటీలో చాలా వరకు కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యాయి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సెక్షన్ 5 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు SDGs కింద పిల్లల రక్షణ, సంతోషకరమైన బాల్యం మరియు అభివృద్ధి లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రాయోజిత పథకం ఏదండి? ఆన్సర్ ఆప్షన్స్ చూడండి, ఏదవుతుంది? మిషన్ వాత్సల్య. ఓకే, ఏంటండి మిషన్ వాత్సల్య. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
పురాతన కాలంలో భర్తలో సంతానలేమి సమస్య లేదా భర్త చనిపోయి ఉంటే అటువంటి వివాహిత స్త్రీలు మరియు వితంతువులు సంతానం పొందాలనే ఏకైక ఉద్దేశ్యంతో నియమించబడిన పురుషుడితో సహజీవనం చేయడాన్ని అనుమతించే ఆచారం ఏది అని ఇచ్చారు. చూసారా ఏంటి ఆ ఆచారాన్ని ఏమంటారండి? ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ వచ్చి నియోగ. ఓకే, ఆ ఆచారాన్ని నియోగ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 క్లాజ్ 1 ప్రకారం షెడ్యూల్ కులాలు మరియు వెనుకబడిన తరగతులకు అదనంగా బాధ్యత వహించే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కింది ఏ రాష్ట్రానికి తప్పనిసరి అని ఇచ్చారు. చూడండి ఆప్షన్స్లో ఏవేవి ఉన్నాయో. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సాకి అవసరం అండ్ ఛత్తీస్గఢ్కి కూడా అవసరం. ఇక్కడ ఇవ్వలేదు కానీ మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా. ఆన్సర్ ఏమవుతుందండి? 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్. ఇండియన్ సొసైటీలో భక్తి లింగ వివక్షకు గురి కాకూడదు అని శబరిమల కేసులో సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించి అన్ని వయస్సులు గల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి మొదటగా ప్రవేశించిన మధ్య వయస్కులైన స్త్రీలు ఎవరు అని ఇచ్చారు. ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్స్ చదవండి. ఆన్సర్ బిందు, అమ్మిని అండ్ కనకదుర్గ. ఓకే, ఇది మనకి ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్ 30 మార్క్స్ 2024 ప్రిలిమ్స్ పేపర్ అనమాట. చూసారు కదా, కరెంట్ అఫైర్స్ చాలా కవర్ అయ్యాయి. దివ్యాంగుల పైన క్వశ్చన్స్ వచ్చాయి, ముస్లిం, క్రిస్టియన్స్ అలా మతాల పైన క్వశ్చన్స్ వచ్చాయి, తెగల పైన క్వశ్చన్స్ వచ్చాయి. సో మనం ఏం చదవాలి, క్వశ్చన్ పేపర్ని చూసాము అంటే ఏ టాపిక్ పైన ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నారనేది తెలుసుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ నుంచి అండ్ జాగ్రఫీ కూడా చేశాను 2024 ప్రిలిమ్స్ పేపర్. చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి మన ఛానల్లో. ఓకేనా అండి? ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.